నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, ఈ మధ్య కొంతమంది పిల్లల్ని కలిశానండి. ఏదో ఒక చిన్న షో కోసం అని మాట్లాడారనమాట. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే యాక్చువల్గా ఒక ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకోండి. ఒకళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు, అంటే నార్మల్గా ఉంటున్నారు. ఇంకొకళ్ళు ఏదో డల్గా, నీరసంగా, నిస్సత్తువుగా, సంథింగ్ ఏదో డిఫరెన్స్ నాకైతే అనిపించింది. పేరెంట్స్తో డైరెక్ట్గా అడిగామనుకోండి, హట్ అవుతారు కదా సహజంగా. తర్వాత ఇంకొక పేరెంట్స్ని కలిశాను. నేను ఒక కొత్త షో చేయబోతున్నాను, దానికోసం కొంతమంది పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాను, తెలిసిన వాళ్ళతోని గ్రూప్లోనే. ఒక ఆవిడ చెప్పింది, మా పిల్లల్లో ఏదో, మా బాబులో ఒక సమస్య ఏదో ఉన్నట్లు అనిపిస్తోంది జయ. అది ఏంటో నాకు నేను కనిపెట్టలేకపోతున్నా. బాబుకు ఒక 5 years ఉంటాయి అనుకోండి, ఎప్పుడు నేల చూపులు చూస్తూ ఉంటున్నాడండి. కళ్ళల్లో అవ్వట్లేదు. తన పని ఏదో, తను ఏదో వాళ్ళ అమ్మ చేయరా ఇట్లా పట్టుకొని దాన్నే ఇలా ఇలా తిప్పటం, మనం ఎంత పలకరించినా మాట్లాడకపోవటం. ఏంటిది ఇట్లా ఉన్నాడు ఏంటి అంటే, ఏం లేదు, మిగతా అన్ని విషయాలు యాక్టివ్గా ఉంటాడు, ఎందుకు తను కొంచెం సైలెంట్. వాళ్ళ అమ్మ చెప్పిన రీజన్ ఏంటంటే వాడు సైలెంట్గా ఉంటాడు అంది. నాకు మాత్రం ఏంటో అనిపించిందండి, ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందేమో అనిపించింది. అసలు ఇలాంటి లక్షణాలని మనం ఏమంటాము? ఇది నిజంగా హెల్త్ ప్రాబ్లమేనంటారా? అంటే ఇప్పుడు ఆవిడ దగ్గరించి బహుశా మనకి ఏంటంటే ఇంకొన్ని వివరాలు కావాలమ్మా. కానీ మీరు చెప్పినటువంటి ఆ కొద్దిపాటి లక్షణాలు బట్టి నాకేం అర్థం అవుతుందంటే, యూజువల్గా ఈ మధ్య కాలంలో మనం తరచూ వినేటటువంటి అంశము, ప్లస్ తల్లిదండ్రులు ఎక్కువగా భయపడేటటువంటి అంశము ఆటిజం. ఎస్, నాకు అనిపించింది డాక్టర్ గారు, కానీ కరెక్టో కాదో అని నేను అనలేదు ఆ వర్డ్. ఎస్, ఆటిజం అమ్మ. సో ఏంటంటే యూజువల్గా ఇది పసిగట్టడం కూడా కొంతవరకు కష్టమే. ఎందుకంటే ఈ పిల్లలు బయట ప్రపంచంతో ఉండేటటువంటి మనుషులతో కమ్యూనికేట్ చేయడానికి, దగ్గరగా రావడానికి, ఒక ప్రేమ ఆప్యాయత అనేటటువంటిది రిసీవ్ చేసుకోవటానికి కానీ, లేదంటే ఇవ్వటానికి కానీ యూజువల్గా వెనకాడతారు. కానీ యూజువల్గా వీళ్ళు లెటర్స్ చెప్పటం, ఆల్ఫాబెట్స్ చెప్పటం, స్కూల్కి వెళ్ళటం, లేదంటే రైమ్స్ చెప్పటం అనేటటువంటి అంశాలు ఆ ఏరియాలో కొద్దిగా ముందు ఉండటం వల్ల, అందరూ కాదు, సివియర్గా ఉండే కేటగిరీ అయితే కనుక అది కూడా ఉండదు అనుకోండి, ఈ మైల్డ్ టు మోడరేట్ కేటగిరీలో ఈ కేటగిరీస్, ఈ అంశాలు ఉండటం వల్ల పేరెంట్స్కి బహుశా వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదేమో, మనమే అతిగా భయపడుతున్నామేమో అనుకుంటాం. సో వీళ్ళలాగా. కానీ ఆటిజం అనేటటువంటిది ఏంటంటేనమ్మా, సామాజిక పరమైనటువంటి సంభాషణ, సోషల్ ఇంటరాక్షన్, మాట్లాడటం ప్లస్ ఇంటిగ్రేట్ అవటం. అంటే మనుషుల మధ్యలోకి వెళ్ళి మనుషుల మధ్యలో ఉంటూ వాళ్ళని ఆస్వాదించడం, కళ్ళల్లోకి చూడటం. ఏం చేస్తాం, ఒక మనిషిని చూడగానే సహజంగా ఒక చిన్న పిల్లవాడు 3 to 5 years పిల్లవాడిని మనం తీసుకున్నాం అంటే కళ్ళల్లోకి చూడటం, చిరునవ్వు నవ్వటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం, హాయ్ అంటే హాయ్ అంటాం, లేదంటే బాగున్నారా అంటాం, లేదంటే అమ్మ అంటాం, నాన్న అంటాం. సో సంభాషణ అనేది వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళ చేతుల ద్వారా కానీ, హావభావాల ద్వారానే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఒక మెసేజ్. సో 2 కమ్యూనికేషన్స్, ప్రతి చైల్డ్కి ఒక 2 కమ్యూనికేషన్స్ మనం చూస్తాం, వర్బల్ అండ్ నాన్ వర్బల్. ఈ 2 ఉండవు అనమాట. ఈ 2 లేకపోవటం వల్ల ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, నేను మిమ్మల్ని చూడగానే హలో జయ గారు బాగున్నారా అన్నాను, చెయ్యెత్తాను, తల ఊపాను, కళ్ళు ఇలా చేశాను, చిరునవ్వు నవ్వాను, జయ గారు అన్నాను. సో దానికి వెంటనే నా రియాక్షన్ కూడా వచ్చేసింది ఆటోమేటిక్గా. దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఈ 2 అంశాలు లేనటువంటి పిల్లలే సహజంగా ఆటిజం పిల్లలు అంటారు. ఇప్పుడు కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి కదండి పిల్లలకి, ఒక 6 నెలలకి పాకటం అని, తర్వాత 1 సంవత్సరం లోపు నడకని, అట్లా కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ రీచ్ అవుతారండి ఇలాంటి పిల్లలు? ఇప్పుడు ఉన్న విచిత్రం అదేనమ్మా. ఈ ఆటిజం అనేటటువంటి అంశంలో పిల్లలు ప్రధానంగా మిగతా మైల్ స్టోన్స్ అన్నీ బాగుంటాయి. అదే కదా విచిత్రం. పేరెంట్స్ ఈ ఆస్పెక్ట్ ట్రీట్మెంట్ వరకు తీసుకెళ్ళకపోవటానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, బాగానే పరిగెట్టాడు, బాగానే నడిచాడు, బాగానే పాకాడు. కొంతమంది పిల్లలు స్టార్టింగ్లో బాగానే మాట్లాడారు, కళ్ళల్లోకి చూశారు, అమ్మ అని సంబోధించారు, ఏదైనా అంటే కనుక తల ఊపారు, హాయ్ అంటే హాయ్ చెప్పారు, బాయ్ అంటే బాయ్ చెప్పారు. 1.5 year 2 years తర్వాత ఇవన్నీ క్షీణింపబడి స్లోగా ఆ లక్షణాలన్నీ పోయినాయండి. మా అబ్బాయి ముందు వెళ్ళినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెనక్కి ప్రయాణం చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. సహజమైన. సో మైల్ స్టోన్స్ పరంగా, మీ ప్రశ్నకు బదులు మైల్ స్టోన్స్ పరంగా బాగానే ఉంటారు. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మైల్ స్టోన్ అంటే కేవలం నడవటం, పాకటం ఇదొకటే కాదు. మైల్ స్టోన్ అంటే సామాజిక పరమైనటువంటి మైల్ స్టోన్ కూడా ఒక ఇంపార్టెంట్ బ్రెయిన్ డెవలప్మెంటల్ ఇష్యూ, సోషల్ ఐక్యూ అని అంటాం. సో సోషల్ ఐక్యూలో వీళ్ళు యూజువల్గా వెనుకబడి ఉంటారన్నమాట. ఆ సోషల్ ఐక్యూలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సంబోధించటం, మాట్లాడటం, అది ఉండదు. అదే కానీ మీరు ఒక బుక్ ఇచ్చి ఇదేంటంటే యాపిల్ అంటారు, ఇదేంటంటే బాల్ అంటారు. సో పుస్తక రూపాన వచ్చేటటువంటి ఆ కలర్స్ బట్టి, షేప్స్ బట్టి, లేదంటే నెంబర్స్ బట్టి, ఆల్ఫాబెట్స్ బట్టి వచ్చేటటువంటి అకాడమిక్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ డిఫరెంట్, సోషల్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ డిఫరెంట్. దీంతోపాటు ఈ పిల్లలు కొన్ని విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక మూలనైనా ఉంటారు,
చేతులు ఎక్కువన్నా ఆడిస్తారు, గుండ్రంగా తిరుగుతారు, ఎక్కువ జంప్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా చేసేటటువంటి పనినే ఒక విచిత్రంగా పదే పదే చేస్తుంటారు. అవునండి, ఇందాక మీరు చెప్పారు చూడండి, చీర బాబు ఇలా తిప్పుతున్నాడు అని చెప్పి, లేదంటే తల్లికి ఇలా కనెక్ట్ ఇలా అంటాం కానీ, లేదంటే ఇలా రాయటం కానీ, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కానీ, లేదంటే ఏదైనా వస్తువుని ఎక్కువ నోట్లో పెట్టుకోవటం కానీ, ఎక్కువ వాసన చూడటం కానీ, పెద్ద శబ్దాలు వినిపిస్తే చెవులు మూసుకోవటం కానీ, ఏదైనా కనిపించుకోవడానికి కనిపిస్తే కనుక కళ్ళు ఇలా మూసుకోవటం కానీ. సో ఇలాగా కొన్ని విచిత్రం ఒకటే కాదు, అదే పనిలో ఆ చేసేటటువంటి కాళ్ళు, చేతులు, హావభావాలు, కళ్ళు, ముక్కు, నోరుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇదేంటి ఈ అబ్బాయి ఒకసారి చేశాడు కదా అదే అనుకున్నాం, కానీ పదే పదే ఎందుకు చేస్తున్నాడు అనేటటువంటి ఫీలింగ్ కూడా చూసేటటువంటి వాళ్ళకి వస్తుంది. ఓకే. సో వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ విత్ సెన్సరీ అంటే కళ్ళు, ముక్కు, నోరు, స్పర్శకు సంబంధించినటువంటిది, చేతులు, కాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో విపరీతమైనటువంటి ప్రవర్తన కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు వస్తుందండి ప్రాబ్లం? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న జయగారు. ఎందుకు వస్తుందో అని తెలిస్తే కనుక ఈరోజు 100 మందికి 8 నుంచి 9 మంది పేరెంట్స్ ఈరోజు చాలా హ్యాపీగా ఉండుండేవారు. ఎందుకు వస్తుందో అనేటటువంటి తెలియనటువంటి ఈ విచిత్రమైనటువంటి ఈ జబ్బు యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే కనుక ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇందులోంచి పిల్లల్ని బయటకు వేయచ్చు అనేటటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఎందుకు వస్తుంది అంటే కొంతమంది తల్లి గర్భంలో బిడ్డ ఉండగా బాగా ఒత్తిడి పడితే కనుక ఇలాంటి పరిస్థితి వస్తుందని కొంతమంది అనుకుంటారు. కొన్ని స్కూల్స్, కొన్ని రీసెర్చ్ యాక్టివిటీస్, కొంతమంది ఏంటంటే కొన్ని స్పెసిఫిక్గా అంటే డైట్స్ ఏమన్నా అవాయిడ్ చేయండి, లేదంటే కొన్ని మెడిసిన్స్ వల్ల అనుకుంటారు. కానీ ఇవేవి కూడా ప్రత్యేకంగా ఒక నేను విన్న రీజన్ చెప్పండి జయ గారు. మేనరికం చేసుకోవటం వల్ల కానీ, కన్సాంగ్యునస్ మ్యారేజెస్, మేనరికం కానీ, మేనత్త కొడుకుని కానీ, అంటే చుట్టాల్లో రిలేషన్లో, బ్లడ్ రిలేషన్లో పెళ్లిళ్ళు చేసుకోవటం వల్ల ఇలాంటి సమస్య రావడానికి కారణము ఖచ్చితంగా ఉంది జయ గారు. కానీ దాని అర్థం ఏంటంటే అందరూ కూడా ఇంకొకటి కూడా ఉంది కళ్యాణ్ గారు, అంటే డాక్టర్ గా మీ ముందు చెప్పొచ్చో లేదో తెలియదు నాకు, గ్రహణ సమయాల్లో తల్లి కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కూడా అనేది నేను విన్నానండి. అంటే ఇవన్నీ ఏంటంటేనమ్మా, ఇవన్నీ ఇప్పటికీ కూడా కోఇన్సిడెంట్లా సైంటిఫిక్ అనేది మనకు తెలియదు, కాదు అంటానికి లేదు, అంతేనా? సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటివి చాలా ఉన్నాయి ప్రపంచంలో. సో ప్రతిదానికి సైన్స్ ఒక అర్థం తీసుకొస్తుందని మనం అనుకోవటానికి లేదు. కానీ ఏదేమైనా కూడా ఇటువంటి పిల్లల్లో 99% పిల్లల్లో, 99% పిల్లల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం తల్లిదండ్రుల్లో కానీ, వాతావరణంలో కానీ, పూర్వీకుల్లో కానీ కనిపించదమ్మా. కనిపించదు, ఏ కారణము ఉండదు. అసలు జన్యుపరమైన లోపాలే ఉండవంటారు. జన్యుపరంగా వచ్చేటటువంటి సమస్య అయినా కూడా వెనక్కి ముందుకి చూసుకున్నా కూడా పేరెంట్స్ అంటారు మా ఇంట్లో ఎవరు లేరండి, మా ఇంట్లో ఎవరు లేరండి అంటారు. అవునండి. సో ఇదేంటంటే మల్టీ డైమెన్షనల్, మల్టీ ఫ్యాక్టోరియల్. ఒక కారణం కాదు, వాతావరణం అయి ఉండొచ్చు, జీన్ అయి ఉండొచ్చు, మొబైల్ గ్యాడ్జెట్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల అయి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో ఈ కరోనా వచ్చిన తర్వాత పిల్లలకు ఒక మొబైల్ ఇచ్చేసి మనం వెళ్ళి మన వంట పని, ఇంటి పని చేసుకుని, ఏది ఆ కీలకమైనటువంటి ఏజ్ పీరియడ్లో ఒకప్పుడు వాళ్ళలో ఒక న్యూరోజెనెటిక్, ఒక జన్యుపరమైనటువంటిది ఎక్కడో పూర్వీకుల నుంచి ఒక లోపం ఉంటే ఈ రిపిటేటివ్ అండ్ మొనోటనస్ అట్మాస్ఫియర్ అంటే ఒకే వాతావరణం పదే 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 ఇది ఇలా చూసారు, మూసారు, మళ్ళీ చూసారు ఇస్తే కనుక ఆ లోపల ఉండేటటువంటి ఆటిజం అనేటటువంటి ట్రైట్ బయటకు వస్తుంది అనమాట. సో లోపల ఉంటుంది, బయటకు వస్తుంది అనమాట. సో ఇదేంటంటే జీన్ వల్ల, పూర్వీకుల హెరిడిటరీ వల్ల, ప్లస్ దాంతోపాటు మనం ఇచ్చేటటువంటి ఒక వాతావరణం వల్ల. సో ఇలాంటి రకరకాల కారణాలు అయితే కనుక ఆటిజం అనే దానికి ఉంటాయమ్మా. ప్రత్యేకంగా ఒక కారణం అని చెప్పుకోవటానికి లేదు. కానీ నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద సమస్య కదండి. పిల్లలతో పాటు వాళ్ళని హ్యాండిల్ చేసే తల్లిదండ్రులకి అది ఒక ప్రత్యక్ష నరకంలాగా ఉంటుంది డాక్టర్ గారు. ఎందుకంటే నలుగురిలో కలవలేరు పిల్లలు, బయటకు వెళ్ళరు, వీళ్ళు తీసుకెళ్ళలేరు, వీళ్ళు కలవలేరు, రెండూ జరగదు. మరి దీనికి ఏంటండి సొల్యూషన్ ఏంటి? అంటే సొల్యూషన్ ఎలా ఉంది ఏంటమ్మా, ఇటువంటి కారణం లేదు, అట్ ద సేమ్ టైం పరిష్కారం, ఖచ్చితమైన పరిష్కారం లేనటువంటి సమస్యలు యూజువల్గా ఏంటంటే తల్లిదండ్రులని సందిగ్ధ పరిస్థితిలో పెట్టి వాళ్ళని కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళి కనిపించేటటువంటి ప్రతి ట్రీట్మెంట్ని ట్రై చేస్తూ ఉంటారు. అక్కడికెక్కడికో వెళ్తారు, మసాజులు చేస్తారు, ఇక్కడికెక్కడికో వెళ్తారు, ఆయిల్ వేస్తారు, అక్కడికెక్కడికో వెళ్తారు, ఏదో ఎక్సర్సైజులు చేస్తారు. అలా కాకుండానే సైంటిఫిక్గా అరిజోనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే అమెరికన్ ప్రోటోకాల్ సిస్టమ్ ఒకటి ఉంది, దాన్ని అందరూ ఫాలో. అంటే దాంట్లో ఏమంటే కొంత వరకు పథ్యం చేయండి, డైట్ చేయండి, కొన్ని పదార్థాలు ఆపండి. అందులో ప్రత్యేకంగా గోధుమ పిండి, పాలు అనేది జీవితాంతం కాదు, ఒక 3 నెలలు పాటు ఆపితే ఈ పిల్లలు ఒక పరివర్తన, మార్పు వస్తుంది అనేటటువంటి ఒకటి.
ప్రధానంగా ఇటువంటి పిల్లలకి ఏంటంటే కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటటువంటిది బ్రెయిన్కు ఉపయోగపడేటటువంటి పోషక విలువైనటువంటి పదార్థాలు మనం వాళ్ళకి ప్రాబ్లం లేకుండా, అవి యాక్టివ్ ప్రోడక్ట్స్ కాదు, దానివల్ల బాడీలో కానీ బ్రెయిన్లో కానీ ఎటువంటి డ్యామేజ్ ఉండదు. దానివల్ల ఏంటంటే న్యూరో కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, న్యూరో కెమికల్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, న్యూరో ట్రాన్స్మిషన్ పెరగటం వల్ల మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి పెరుగుతాయి. అది ఒకటి. ప్రధానంగా మూడో అంశం ఏంటంటే ఈ పిల్లలకి ఎక్కువ థెరపీస్ ఉంటాయండి. మాట్లాడకపోతే స్పీచ్ థెరపీ, బయటికి వెళ్ళి కలవకపోతే సోషల్ థెరపీ, విచిత్రమైన ప్రవర్తన ఉంటే బిహేవియరల్ థెరపీ, లేదంటే ఇంకో విచిత్రమైన ప్రవర్తన ఉంటే ఆక్యుపేషనల్ థెరపీ. సో ప్రధానంగా ఇటువంటి పిల్లల్లో ఏంటంటే ఎప్పుడు థెరపీస్ మొదలు పెడతాం అనేది ప్రధానమైన అంశం. చూద్దాంలే, వస్తాయిలే, మీ పెద్దనానికి లేట్ వచ్చినాయి, మీ 100% అండి అని చెప్పి ఈ వెయిటింగ్ గేమ్ ఆడటం వల్ల మనం గోల్డెన్ పీరియడ్లో బయటకు వెళ్ళిపోతే రెస్పాన్స్ ముందు గుర్తించటమే లేట్ అవుతుంది. కరెక్ట్. మా పిల్లలు లేదు బాగానే ఉన్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు చాలా సైలెంట్ కామ్ అనుకుంటారు. కొంచెం అల్లరి చేస్తున్నారు అనుకోండి, వీడు కొంచెం ఓవర్ యాక్టివ్ అని ఫీల్ అవుతారు. కంపేర్ చేసి అక్కడ ఒక లేట్ అవుతుంది. మీరు అన్నట్లుగా మా పెదనానికి లేట్ అయింది, మా అన్నయ్యకి లేట్ అయింది, మా తమ్ముడికి లేట్ అయింది, దీంతో ఇంకొంచెం లేట్ అయిపోతుంది. ఈ థెరపీస్ లేట్ అవటం వల్ల ఈ కాంప్లికేషన్ అనేది ఎక్కువైపోతుంది కదా. బ్రెయిన్ యొక్క రెసిప్రొకేషన్ తగ్గిపోద్ది జయ్ గారు. బ్రెయిన్ రెసిప్రొకేట్ అవ్వాలి, ఒక థెరపీకి రెసిప్రొకేట్ అవ్వాలి అంటే స్వీకరించేటటువంటి పొజిషన్లో, ఇన్పుట్ని స్వీకరించే పొజిషన్లో బ్రెయిన్ ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక 6 నెలలు సంవత్సరం పాటు పట్టేటటువంటి ట్రీట్మెంట్ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ యొక్క వయసు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటితే కనుక 4 నుంచి 6 నెలలు పట్టే ట్రీట్మెంట్ 2 నుంచి 4 సంవత్సరాలు పట్టచ్చు. ఒకటి పేరెంట్స్కి మనం చెప్పేది ఏంటంటే, ఫైనల్గా ఆటిజం ఉన్న పిల్లల్ని ఉన్న పేరెంట్స్కి ఏం చెప్పాలి? మనం చెప్పేది ఏంటంటే నిరాశ నిస్పృహ వద్దు. ఏవో ఇంకో దాంట్లోనో ఇంకొక సెర్చ్ ఇంజిన్ గూగుల్ లాంటి వాటిలో సెర్చ్ చేసి ఇది ప్రమాదకరమైనటువంటి జబ్బు, దీనికి పరిష్కారం లేనటువంటి జబ్బు అనేటటువంటి అంశాలతో నిరాశ నిస్పృహకు లోనవ్వకుండా మీరు చేయగలిగేటటువంటిది అన్నీ కూడా ఒక పీడియాట్రిక్ ఆర్ చైల్డ్ సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తూ వాళ్ళ పర్యవేక్షణలో థెరపీస్ అనేటటువంటిది మొదలుపెట్టి ముందడుగు వేయటం అనేది, ప్రతిరోజు కష్టపడటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఇంకెంతకాలం అంటూ ఉంటారు. మీరు దయచేసి రోజులు వారాలు లెక్క పెట్టకూడదు. ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది నెలల తరబడి ఇస్తూ ఉంటే కనుక వచ్చేటటువంటి పరిష్కారం అనేది, సొల్యూషన్ అనేటటువంటిది నత్తనడకన వస్తుంది. దానికి మనం పేషెంట్గా కాన్ఫిడెంట్గా ఉంటూ, నెంబర్ 2 కేవలం ఒక బయట జరిగేటటువంటి థెరపీ సెంటర్ మీదే పూర్తిగా ఆధారపడకుండా మసాజెస్ కానీ స్పీచ్ థెరపీస్ కానీ మన ఇంట్లో మన వంతు ప్రయత్నం చేస్తూ సామాజికంగా పిల్లల్ని బయటకు పంపిస్తూ ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఏమైనా పథ్యాలు ఉంటే కనుక అవి చేయిస్తూ, ఏమైనా పోషక విలువైనటువంటి పదార్థాలు ఆహార మార్పులు ఏమన్నా ఉంటే కనుక అవి చేపిస్తూ ధైర్యంగా ముందుకెళ్ళి ఏమీ ఆలోచించకుండా ఆ పిల్లవాడు ఇలా ఉన్నాడు, మా బిడ్డ ఇలా ఉన్నాడు అనేటటువంటి నిరాశ నిస్పృహ చెందకుండా ధైర్యంగా ముందుకెళ్ళటం అనేది చాలా ముఖ్యం. ఇంకొక పాయింట్తో ముగిద్దామండి. తల్లిదండ్రుల యొక్క పాత్ర అంటే ఇలాంటి పిల్లల మీద ఇంకొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఖచ్చితంగా. దానివల్ల ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అనేది కూడా ఇంపార్టెంట్. మూడో అంశం ఏంటంటే డిఫరెంట్గా ఉండాలి. ఆ పాత్ర అనేటటువంటిది కేవలం ఒక అందరి తల్లిదండ్రులాగా ఒక ఇమోషనల్గా ఇచ్చేటటువంటి ప్రేమ ఆప్యాయతలు మమకారాలే కాకుండా, ఇలాంటి పిల్లలకి టెక్నికల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఎటువంటి వాతావరణంలో పెట్టాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలి, సో ఆ టెక్నికాలిటీ అనేటటువంటి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎటువంటి మసాజెస్ చేయాలి అనే యాక్టివిటీస్ కూడా తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తల్లిదండ్రులు ఈ అంశాన్ని తొందరగా జీర్ణించుకుని ఇందులోకి దిగటం అనేది, ఈ థెరపీ అనేటటువంటి యాక్టివిటీలో దిగటం అనేటటువంటి ఆ గోల్డెన్ పీరియడ్ క్రాస్ అవ్వకుండా దిగటం అనేది ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.